ఎప్పుడు ఇస్తారో చూడాలి. హరిత సిస్టర్. లక్ష్మీ దేవత మీ ఇంటికి ఎప్పుడు రావాలి అనుకుంటే అప్పుడు వచ్చేస్తదండి. కొంతమందయితే పాపం మీరు లక్ష్మీదేవి రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. కొంతమంది లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపిస్తాను మేడం. తీసేసుకోండి మీకు లక్ష్మీ దేవత వస్తదంటే, వద్దు లక్ష్మీ దేవత మాకెందుకు చీర పంపియండి అంటున్నారు. ఎందుకండి చీరలు? రోజు కట్టుకుంటున్నాము చీరలు. ఒక దేవత వస్తుంది అని అనుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒక ముస్లిం సోదరీమణి సిస్టరు వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా లక్ష్మీ దేవతను పంపిస్తానంటే అసలు ఎంత హ్యాపీగా తీసేసుకున్నారు. ఆ! చూడండి 'హసీనా షేక్' సిస్టర్. లక్ష్మీ దేవతకి ఆయనొస్తే ఎంత హ్యాపీగా ఇన్వైట్ చేశారు అమ్మవారిని. దేవత వస్తుంది అనుకుంటే ఎప్పుడు వద్దనుకోవద్దు. ఆ! కదా సిస్టర్. కొంతమంది లాస్ట్ టైమ్ చూడండి. మేడం మీకు లక్ష్మీ దేవతని, గణపతికి ఆయన ఇస్తాను అనంటే, ఎందుకు సిస్టర్ గణపతి, లక్ష్మీదేవికి ఆయన చీరివ్వండి అంటున్నారు. అట్లా చీరలకి ఏముందండి ఎన్ని కట్టుకున్న చీరలే. ఒక 4 రోజులు కట్టుకుంటాం అక్కడ పడేస్తాం. అదే అమ్మవారొస్తే మన ఇంటికి ఎంత హ్యాపీ. మన ఇంటికి రావాలి అనుకున్నప్పుడు వస్తుందా మన దేవత రామ్మా, రామ్మా, రామ్మా మనం తలకిందుల తపస్సు చేసినా కూడా దేవత రాదు. అదే అమ్మవారు మన తలుపు తట్టింది అంటే మనకు అదృష్టం ఉంటేనే అమ్మవారు తలుపు తడుతుంది. సో, అది ఆలోచించుకోవట్లేదు కొంతమంది. చీరల కోసం ఎందుకు వేస్ట్‌గా. నేను చెప్తున్నానేంటంటే అమ్మవారు వస్తుంది అని అనుకుంటే ఒక రూపంలో ఏదో ఒక రూపంలో వస్తది అమ్మవారు. అదే మనం కొనుక్కుంటే రాదా? అనుకోవచ్చు. మనం కొనుక్కుంటే వస్తుంది వేరు. అమ్మవారు రావాలి అనుకున్నప్పుడు వస్తది వేరు. ఇప్పుడు మీకు లక్కీగా ఇక్కడ లక్కు తలిగి అమ్మవారే మీ ఇంటికి రావాలి అనుకుంటుందంటే, మీరు దాన్ని కొంచెం ఆలోచించాలి. ఇంతమందుంటారు లైవ్‌లో ఒక 100 మందైనా ఉంటారు. ఈ 100 మందిలో మీ నేమే రావాలి ఎందుకు? మీ ఇంటికి అమ్మవారు రావాలి అనుకుంటది కాబట్టి